బాబాజీ సుషుమ్న క్రియాయోగా ఫౌండేషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు. గురువులు పూజ్య శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, సుషుమ్న క్రియాయోగ దీక్షా కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సుషుమ్న క్రియాయోగ సాధన వల్ల సామాన్య మానవుడి శక్తి అసామాన్యమైన విశ్వశక్తి ప్రవాహంతో ద్విగుణీకృతమవుతుంది. శరీరంలో శక్తి నిండినప్పుడే ఆరోగ్యం, మానసిక స్థైర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇలా అనేక మార్పులు జరుగుతాయి. ప్రతి మనిషిలో అనంతమైన సామర్థ్యం ఉంటుంది. అయితే నిద్రాణంగా ఉన్న ఆ చైతన్య శక్తిని జాగృతం చేయాలని చెప్తూ ఉంటారు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు. మీలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ మహాశక్తిని చైతన్యం చేసేటువంటి మహదావకాశం ఇది. సుషుమ్న క్రియాయోగ దీక్షను 2.5 సంవత్సరాల తరువాత ప్రత్యక్షంగా పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి ద్వారా మీరంతా స్వీకరించనున్నారు. మీరంతా కూడా నిజంగా ధన్యజీవులు, ధన్యాత్ములు. ఇప్పుడు దయచేసి మీరంతా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని శ్రద్ధతో వినాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. అందరూ ముందుగా సెల్ ఫోన్స్ను సైలెంట్ మోడ్లో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక్కసారి దయచేసి మీరందరూ సెల్ ఫోన్స్ను సైలెంట్ మోడ్లో ఉంచుకోండి, లేదంటే కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇవాళ అందరం మనం ఇక్కడికి వచ్చింది మహాశక్తిని స్వీకరించడానికి. ఎప్పుడైతే సెల్ ఫోన్ మనం వాడతామో ఆ వైబ్రేషన్స్ వల్ల మనకి విశ్వశక్తి ప్రవాహానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి మనం డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగే మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా ఈ విన్నపాన్ని మన్నించి మీ సెల్ ఫోన్స్ని ఈ క్షణమే సైలెంట్లో కానీ స్విచ్డ్ ఆఫ్ మోడ్లో కానీ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒక్కసారి మీరందరూ చూసుకోగలరు, కొన్నిసార్లు అలారమ్స్ సెట్ చేసి ఉంటాయండి. మీ సెల్ ఫోన్స్లో అలార్మ్స్ని కూడా టర్న్ ఆఫ్ చేయండి. మరొక్కసారి మీరందరూ మీ సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి అలార్మ్స్ని కూడా టర్న్ ఆఫ్ చేయండి. అలాగే మీ పాదరక్షలను ధ్యాన సమయంలో సీట్స్ కింద విడవండి. మీ ఫుట్వేర్ని సీట్స్ కింద వదలండి. ధ్యానం చేస్తున్న సమయంలో కళ్ళజోడు ధరించినటువంటి వారు ధ్యాన సమయంలో దయచేసి కళ్ళజోడు వేసుకోవద్దు. దోస్ ఆఫ్ యూ హూ ఆర్ వేరింగ్ గ్లాసెస్, కైండ్లీ రిమూవ్ యువర్ గ్లాసెస్ వైల్ యు ఆర్ ఇన్ మెడిటేషన్. అలాగే కొంతమంది మాస్కుల్ని కూడా ధరించి వచ్చారు. ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో దీర్ఘశ్వాసల ప్రక్రియ కూడా మనకు ఉంటుంది కాబట్టి మీరు మాస్కుల్ని తీయవచ్చండి. మరొక విజ్ఞప్తి, ఎవరికైనా జలుబు, దగ్గు సమస్యలు ఉంటే కనుక దయచేసి మీరు ఆఖరి సీట్స్ని ఆక్యుపై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒకవేళ మీకు జలుబు, దగ్గు సమస్యలు ఉంటే కనుక ఆఖరి సీట్స్ని మీరు ఆక్యుపై చేయండి. మా వాలంటీర్స్ ఉన్నారు, వారు మీకు సహకరిస్తారు. అలాగే పిల్లలతో వచ్చినటువంటి వారు కూడా దయచేసి ఆఖరి సీట్స్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సెల్ ఫోన్స్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి అండి మరొక్కసారి ఆఖరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీ సెల్ ఫోన్స్ని సైలెంట్ మోడ్లో కానీ స్విచ్డ్ ఆఫ్ మోడ్లో కానీ ఉంచుకోవాలని హంబుల్ రిక్వెస్ట్. ఇప్పుడు సుషుమ్న క్రియాయోగాన్ని
ఖండాంతరాలలో సాధన చేస్తున్నటువంటి ఎంతో మందికి సంబంధించిన ఒక ఏవీని, ఆడియో విజువల్ని వీక్షిద్దాం. జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల గురించి పక్కవాన్ని అడుగుతూ ఉంటాం. ఇది సరైనదా కాదా అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఇటువంటి నిర్ణయాలు మనల్ని పక్కతో పట్టిస్తాయి. వీటి నుంచి కోలుకోవడానికి చాలానే కాలం పడుతుంది. శరీరం, మనసు, ఆత్మల సమన్వయంతో తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలని పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు చెబుతూ ఉంటారు. సుషుమ్న క్రియా యోగాతో మీ ఇంట్యూటివ్ పవర్ని పెంచుకోవచ్చు. Sushumna Kriya Yoga is a very effective meditative practice that brings discipline and persistent positive changes from within by raising our energy vibrations. Just by following the words of Pujya Sri Atmanandamayi Mataji and complete surrenderance to our Gurus, I learned to strike the right balance between the materialistic world and the concept of spirituality judiciously. సుషుమ్న క్రియ యోగా ఎంతో మంది జీవితాన్ని మార్చింది. మనం చిన్న చిన్న విషయాలను ఎంతో చికాకు పడిపోతుంటాం, కోపం వస్తూ ఉంటుంది. నేను గమనించాను ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడం కన్నా రెస్పాండ్ అవ్వడం ఏమిటా అన్నది అర్థమైంది. ఇంకా ఒక రకమైన స్థిమితత్వం వచ్చింది. మనుషులుగా పరిపూర్ణత్వాన్ని, ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? ఇది కేవలం హిమాలయాల్లో తపస్సు చేసుకునే వారికి మాత్రమే సాధ్యం అని మీరు అనుకోవచ్చు. కానీ మనలాంటి మామూలు వ్యక్తులకు కూడా ఇది సాధ్యమే. దీనికి ముందుగా మీరు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలగాలి. ఇది కేవలం సుషుమ్న క్రియా యోగా సాధన వల్లనే సాధ్యం. Some of the monumental personal benefits that I have had with the Kriya are a significant change in my ability to respond versus react and an increased sense of calm, peace and happiness within. సుషుమ్న క్రియా యోగం ద్వారా నేను ఎంత బెనిఫిట్స్ పొందానంటే, ఒక పూర్ణమైన జీవితాన్ని ఎలా గడపాలనే అవగాహన ఏర్పడింది. I started my practice in the month of October in 2020. Since then, it has completely changed me as a person. Sushumna Kriya Yoga meditation has helped me become absolutely a calm person. పరమ గురువులు అంటే హిమాలయ గురువులైన మహావతార్ బాబాజీ గారు, వారి గురువులైన బౌద్ధనాథ మహర్షి గారు ప్రస్తుత మానవుల యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆలోచన విధానం, జీవన శైలిని బట్టి సుషుమ్న క్రియాయోగాన్ని డిజైన్ చేసి పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారి ద్వారా అందిస్తూ ఉన్నారండి. చాలా సింపుల్ టెక్నిక్ అండి, కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పొందగలుగుతాము ఈ ప్రక్రియ వల్ల. The challenge that I have always faced in my life is that at one time I donned multiple hats. And you can imagine how stretched and how stressed I must have been. But after I started the practice, I can pack in much more in a day than I could earlier. Now, I'm super stretched, but stressed, not at all. And that is what Sushumna Kriya Yoga has brought to me. చూశారు కదండి, కొంతమంది వారి అనుభవాల్ని ఈ విధంగా పంచుకున్నారు. ఇప్పుడు సుషుమ్న క్రియాయోగ గురు పరంపరను గురించి మనం తెలుసుకుందాం. సుషుమ్న క్రియాయోగ పరమ గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు, అలాగే శ్రీ 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 మహావతార్ బాబాజీ వారు. వారిని గురించి విశదంగా తెలియజేయడానికి శ్రీమతి ఉజ్జని శ్రీలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనం
మన గురు పరంపర గురించి, సుషుమ్న క్రియా యోగా ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. మనకి 108 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. వాటిలో క్రియాయోగం చాలా పురాతనమైనది, అత్యంత శక్తివంతమైనది. ఆది గురువైన పరమశివుడు ఈ మహత్తర ప్రక్రియను పార్వతీమాతకు అమర్నాథ్ గుహలో అందించారు. పార్వతీమాత ద్వారా నందీశ్వరులకు, వారి నుండి అగస్త్య మహామునికి అందించబడింది. ఈ మహావిద్య అగస్త్య మహాముని నుండి కళింగనాథ మహర్షికి, వారి నుండి శ్రీ భోగనాథ సిద్ధర్ గారికి ఈ విద్య అందించబడింది. అయితే కేవలం హిమాలయ యోగులు, సిద్ధులు సాధన చేసే ఈ మహావిద్య చాలా కాలం పాటు గోప్యంగా ఉండిపోయింది. కొంతకాలానికి తిరిగి మహావతార్ బాబాజీ గారు క్రియాయోగాన్ని లాహిరి మహాశయ గారికి అందించారు. వారి ద్వారా చాలామంది గృహస్థులు కూడా క్రియాయోగ సాధన చేసి తరించే అవకాశాన్ని కల్పించారు. ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు కాలంలో మనుషులు జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. స్పీడ్ పెరిగింది, కానీ సాలిట్యూడ్ చాలా తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారు ఒక కొత్త ప్రక్రియను సర్వమానవాళి శ్రేయస్సు కోసం అందరూ తేలికగా సాధన చేసే విధంగా రూపొందించారు. పురాతన క్రియాయోగ సాధనను సులభతరం చేసి సుషుమ్న క్రియాయోగంగా పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారికి అందించారు. శ్రీ 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 భోగనాథ మహర్షి గారు 18 మంది సిద్ధుల్లో ఒకరు. సిద్ధులు అంటే స్పిరిచువల్ సైంటిస్టులు. 14 సంవత్సరాల వయసులో శ్రీ 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 భోగనాథ సిద్ధర్ గారు కుట్రాలంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారాన్ని పొందారు. తరువాత వారు శ్రీలంకలోని కతిర్గామాలో కొంతకాలం గడిపారు. శ్రీ భోగనాథ మహర్షి గారు కాయకల్ప చికిత్సలో నిష్ఠాతులు. వారు తమిళనాడులోని పళని క్షేత్రంలో నవపాషాణలతో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తయారు చేశారు. అలాగే ఆ విగ్రహాన్ని ఆరాధించే క్రమాన్ని సూచించారు. ఈ విగ్రహం అనూహ్యమైన వైద్య సామర్థ్యాలను కలిగి ఉందని నిరూపించబడినది. స్వామివారికి సమర్పించిన అభిషేక జలాన్ని ప్రసాదంగా తీసుకుంటారు ఇక్కడికి వెళ్ళే భక్తులు. ఈ జలానికి అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని నిరూపితం అయ్యింది. శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు క్రియాయోగ సాంప్రదాయంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక గురువు. బాబాజీ గారు ఆదిశంకరాచార్య, సంత్ కబీర్ దాస్, షిరిడి సాయిబాబా వంటి గొప్ప సాధువులకు క్రియాయోగ దీక్షను అందించారు. బాబాజీ గారు ఇప్పటికీ హిమాలయాల్లో బంగారు శరీరంతో కొందరికి దర్శనమిస్తూ ఉంటారు, మరికొందరికి పరోక్షంగా అనుగ్రహిస్తూ ఉంటారు. లక్షల మంది క్రియాయోగ మార్గంలోకి వచ్చే విధంగా ఎంతో శక్తినిచ్చి వారికి సహాయపడుతూ ఉంటారు బాబాజీ గారు. శ్రీ మహావతార్ బాబాజీ గారు, భోగనాథ మహర్షులు, వారి శిష్యులు శ్రీ మహావతార్ బాబాజీ గారు, శ్రీ మహావతార్ బాబాజీ గారు, భోగనాథ మహర్షులు ఆధునిక మానవుడి జీవన శైలికి అనుగుణంగా సుషుమ్న క్రియాయోగా అనే శాస్త్రీయ పద్ధతిని రూపొందించారు. ఇది అధునాతన ప్రక్రియ. వేగవంతం అయిపోయిన మానవులకు జీవితాలకు సరిగ్గా సరిపోయే విధంగా తీర్చిదిద్దబడిన సంపూర్ణ ప్రక్రియ సుషుమ్న క్రియాయోగం. భోగనాథ సిద్ధర్ గారు మానవ జాతికి అందించిన వరప్రసాదం సుషుమ్న క్రియాయోగం. పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారు కారణ జన్ములు, భగవత్ స్వరూపులు, ప్రేమానంద స్వరూపులు. అమ్మగారు పూజ్య శ్రీ ఆత్మానందం భగవద్గీతలో కృష్ణ భగవానులు వివరించిన ధ్యానాన్ని చాలా కాలం పాటు అభ్యసించారు. ఒక పక్క గృహస్థ ధర్మాలు నిర్వహిస్తూనే అమ్మగారు 12 సంవత్సరాల పాటు
8 గంటల ధ్యాన సాధన చేశారు. అమ్మగారు ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాయోగిని. వారికి సెప్టెంబర్ 7, 2005న వినాయక చతుర్థి శుభదినాన భోగనాథ సిద్ధర్ గారు, మహావతార్ బాబాజీ గారు ధ్యానంలో కనిపించి సుషుమ్న యోగా ప్రక్రియను బోధించారు. సుషుమ్న క్రియా యోగాన్ని విశ్వవ్యాప్తం చేసే బాధ్యతను అమ్మగారికి అప్పగించారు. అప్పటి నుండి అమ్మగారు సుషుమ్న క్రియా యోగులందరికీ శక్తిని ధారపోస్తూ నిర్విరామంగా సుషుమ్న క్రియా యోగ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఈరోజు అటువంటి మహాగురు ద్వారా మీరంతా దీక్ష తీసుకోబోతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా మెరుగైన జీవితాన్ని సృష్టించుకునే అవకాశాన్ని మనకి కల్పించిన గురువులకి మనం వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యో నమః. Om Sushumna, Om Shri Gurubhyo Namaha. I render my deepest gratitude, respect and love to the Paramagurus, Pujya Shri Ammagaru, my revered parents and each one of you present here for giving me this wonderful opportunity to share my experience with Sushumna Kriya Yoga. I've been practicing the Kriya since May of 2021. It's been nothing but a remarkable journey so far, and I can attest and say that it has been a rebirth. We all usually don't confront ourselves with life-changing questions or larger-than-life questions until we are faced with dire adversity. As I chose to break free from a tempestuous marriage, an obsessive search for answers to the suffering and pain began. I sincerely looked for an anchor that would help me guide through this ordeal. I tried every sort of technique for the most part that could give me solace, peace and happiness within. Although I practiced many techniques and pranayama and other forms of meditation, I couldn't resonate with them for a long period of time, although they did give me peace momentarily. I came across a YouTube video of an hour long about Sushumna Kriya Yoga. I wasn't sure if I was going to be able to get through the entire video, but I decided to play it anyways. Until that moment, I've never heard, known or seen Atmanandamayi Ammagaru. Her sheer grace was divine, her voice was infectious, and her smile is so contagious that I couldn't stop myself but watch to the bottom of the hour. Everything changed for me when I also read the book, The Autobiography of a Yogi by Paramahamsa Yogananda. I could resonate more with the Kriya Yoga practice that Ammagaru has bestowed upon us. Once I registered with the Self-Realization Fellowship in Los Angeles, and I used to get these lessons every 2 weeks, and I understood the real essence of spirituality and how we ought to grow in leaps and bounds in terms of your mind, body and soul. The moment I finished watching the video, I resolved that I will take this up as a challenge and sincerely practice Sushumna Kriya Yoga for 49 days, 49 minutes during the Brahma Muhurta hours, and without any expectation. The moment I started, there was a lot of inner processing that has happened, and the experiences, they're not out of this world or anything. I just had to face my emotions deeper. It was very difficult. I had to face my emotions head on. Slowly and slowly, the pain, the suffering, the emotional release began to happen. And then a sense of calmness and peace within started to crop up towards the end of the 49 days.
There was something about it that I did not want to give up, and that became my daily routine during the Brahma Muhurta. I call it my rebirth because the Samya I knew before was very naive, super reactive, very impatient and confrontational, who could be easily manipulated and gaslit. With regular practice, I understood the suffering behind the anger and the impatience. A deep sense of compassion for my inner child grew. I owned my inner child like my own. I wouldn't abandon my child if she was going through the same suffering. I experienced a heightened sense of awareness within my meditation where I understood what death really feels like on a soul level. July 7th, 2021 was the pivotal moment of my life as it taught me to never fear death or any circumstance or anyone for that matter. I had increased clarity that helped me make conscious and informed choices. It helped me transmute bitterness that I had with people into acceptance and forgiveness. I understood that everyone plays a role of a teacher, a guru in our lives. So I began to be extremely thankful to all the people for coming and leaving my life at the perfect time for me to grow. There just couldn't have been a better way. I now trust that what is right for my greater good comes to me at the perfect time, and every experience, good, bad, ugly, worse, is an absolute blessing. I am confident that I can face any challenge with an indomitable spirit. The sheer sense of calm and happiness that arises every now and then is so addictive. There really doesn't have to be an external stimulation for that, like alcohol, drugs, smoking, etc. You can have this sense of high on demand. Every little experience has gotten more deeper, more real and meaningful. I just want each one of us to experience this feeling that is so easily accessible and know that we are divine beings having a spiritual experience. All we have to do on this journey is to unlearn what we are not. Our soul already knows our true and innate nature, which is eternal bliss and happiness. As Ammagaru always quotes, Manamanta Daiva Swarupalam, Divyatma Swarupalam, Ananda Swarupalam, Dukkha Anede Ledu. So there is no suffering, and suffering is merely a choice. The beautiful thing I love about this technique is that it makes you really independent and slowly detached, in a sense that you will start to love each and every one more than you would have actually done. Something that struck a chord in me is when Ammagaru said, there is no necessity to renounce your life, but to rejoice and in order to grow spiritually. And she herself is a living testimony, a wonderful daughter, wife, mother, sister, and she's played all these roles. So it's possible for each one of us. I can undoubtedly attest that practicing Sushumna has opened up limitless possibilities for me. I am astounded by my ability to respond versus react within just a matter of a year. As my awareness began to increase with regular practice, introspection has naturally kicked in. When I engage in any unnecessary conversation such as gossip with anyone, an inner voice naturally keeps telling me to stop within minutes, and I begin to think, how could I change the conversation right now so it could be more positive and meaningful. Even in the middle of my reaction or an irritation for that matter, there is a loud inner voice telling me that I am angry in this very moment, asking me to refrain from engaging in it and just walk away and be calm. I have avoided numerous tough situations in this 1 year because of the introspection.
My intuition has grown significantly while drawing very strong personal boundaries with dignity. The language and my choice of words have changed completely. It aches my heart to see youngsters and parents very confused and helpless while dealing with emotional issues. If you really think about it, there's no other creature on the planet that tries to self-harm or kill itself. But humans, it's only possible with humans because we are unable to accept ourselves and others fully the way we are and they are. And meditation is the only answer to grow out of that challenge slowly and beautifully. It is so important that parents begin to understand the importance of meditation, as it is a life skill that no one can snatch away from oneself for lifetimes to come. You might have been giving them wonderful assets, but you would be proud of them when they come out of dire adversities with grace and fortitude. Everything else is temporary, and we all know this. The beauty is that while doing Sushumna Kriya Yoga, you have energy and understanding to enjoy even these temporary pleasures. Our decision-making skills improve significantly. Even amidst dire problems, meditation helps us remain calm, untouched, and unaffected from within, helping us get to solutions quicker. Bringing in a life into this universe, blessed with all the benefits just discussed, is the world we want to get to. So as conscious parents, individuals, and parents-to-be, it is possible by investing just 21 to 49 minutes a day for ourselves. How simpler can it be? The type of emotional, physical, and psychological problems we are confronted with and we are facing is growing at an alarming rate. While this is perhaps the most comfortable and easiest generation in the terms of access to technology, knowledge, growth, money, and healthcare advancement, it is sad. Every child deserves to be taught this skill for his or her emotional regulation, so he or she can face any adversity with great fortitude. Increased compassion, acceptance, and fearlessness. What else can a parent give to child other than emotional freedom in any situation? You're taking care of the physical reality anyways. So why not invest in giving them the emotional freedom? There would be no obsessive need to control anyone for that matter, for your child, for your parent, or your partner. Today, I sincerely pay my deepest gratitude to the Paramagurus and Ammagaru who are unconditionally working for the betterment of humanity, so we can fully experience the divine beings we are. సుషుమ్న శిక్షణ పేరుతో చిన్నారులకు భారతీయ సంప్రదాయం, ఋషి జ్ఞానం, వేద విజ్ఞానం, కట్టుబాట్లు నేర్పించడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించి వారి ద్వారా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇది కూడా బాలబాలికలందరికీ కూడా ఉచితంగా అందిస్తున్నాం దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ తరఫున. ఇవే కాక పవిత్ర దేవాలయాలను శుద్ధి చేసే ఇనిషియేటివ్స్ని టేకప్ చేయటం, మంగళం నిత్య శుభ మంగళం అనే అంతర్జాతీయ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయటం, విశ్వంలోని ప్రాణకోటికి అంతటికీ కూడా శుభం కలగాలని ఈ క్యాంపెయిన్ని ఇనిషియేట్ చేశారు పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు. అలాగే కోవిడ్ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో, సాయం సంధ్యా సమయాల్లో ప్రత్యేకమైనటువంటి ధ్యాన కార్యక్రమాలని ఏర్పాటు చేసి చాలామంది ఆ సమయంలో భయభ్రాంతులకు గురవటం, మానసికంగా ఎంతో అంటే చాలా ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ ఏర్పడినటువంటి సందర్భంలో ఈ ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్ని ఫౌండేషన్ తరఫున స్టార్ట్ చేశారు పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు. అలాగే పర్వదినాల్లో ముఖ్యంగా పౌర్ణమి ప్రత్యేక ధ్యానాలు కానీ, మాస శివరాత్రి ప్రత్యేక ధ్యానాలు, సోల్ జర్నీ అనే న్యూస్ లెటర్, సుషుమ్న ఇన్నర్ మిరాకిల్స్ పేరుతో ఖండాంతరాల్లో ఉన్నటువంటి చాలామంది సుషుమ్న సాధకులు వారి అనుభవాల్ని పంచుకునేటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. అలాగే సుషుమ్న వాణి, సుషుమ్న స్నిపెట్స్, ఇలా అన్ని విధాలుగా ఈ మహాజ్ఞానాన్ని
సుషుమ్న క్రియాయోగం అనే ఆత్మ విద్యని ప్రతి ఒక్కరికి అందించడం కోసం అమ్మగారు అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నారు. మెరుగైన ఆరోగ్యకర సమాజ స్థాపన కోసం అమ్మగారు నిస్వార్థంగా చేస్తున్న సేవలు అనన్య సామాన్యమైనవి. అందుకే వారి దివ్యత్వానికి ప్రభావితమై లక్షలాది మంది వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా అమ్మగారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం మరింత సమర్థవంతంగా మేము దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయాలని మీరందరూ కూడా ఆకాంక్షించండి. పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా పరిపూర్ణ భక్తి భావంతో లేచి నిలబడి అమ్మగారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం. పరమాత్మకు సాకార రూపమే గురువు. దివ్యత్వానికి నిలువెత్తు నిదర్శనమే గురువు. గురువులో నిండి ఉన్న ప్రేమ, దయ, కారుణ్యాలు సకల జనావళిని పరమాత్మ దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు మహాతపస్విని. ఉన్నత కుటుంబంలో జన్మించి వివాహం తర్వాత తమ ధర్మాలను నిర్వర్తిస్తూ కూడా జీవన పరమార్థాన్ని అన్వేషించాలన్న తపనతో 8 గంటల సాధన చేసేవారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సాధన చేయటం, నియమబద్ధమైన జీవితాన్ని గడపటం అమ్మగారికి చిన్ననాటి నుండే అలవడింది. సాధనా ఫలంగా ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని పొందిన అమ్మగారు తరువాత సుషుమ్న క్రియాయోగా గురువుగా సమాజ శ్రేయస్సు కోసం అశేష సేవలు చేయడం ప్రారంభించారు. మానవ కోటికి నిస్వార్థంగా అమ్మగారు చేసిన సేవా ఫలితంగా నేడు లక్షలాది వాలంటీర్లు అమ్మగారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అమ్మగారి ఆశయమే తమ ఆశయమని భావిస్తున్నారు. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి జీవితం స్ఫూర్తిమంతం, కీర్తిమంతం. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు మన భారతీయ ఘనతేజం. గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుదాం.
ఆత్మీయులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా నా వాత్సల్యపూర్వక వందనాలు. ఇవాళ ఎంతో ఆనందదాయకమైన రోజు. ఇంతమంది సామూహికంగా కలుసుకొని మనము సుషుమ్న క్రియా యోగా అభ్యాసాన్ని, దీక్షని మొదలుపెట్టే అద్భుతమైన రోజు అన్నమాట. ఒక భగవంతుడు ఎంతో నేర్పుగా, ఓర్పుగా, అద్భుతంగా ఈ అనంతమైన ప్రపంచాన్ని మనకి సృష్టించి మనల్ని భూమిపైకి పంపారు. అవునండి. కానీ మనము ఈ భూమి పైన అంత ఆనందంగా మన జీవితాన్ని గడపగలుగుతున్నామా? గడపగలుగుతున్నామా? కాబట్టి ఇక్కడ మనము కొన్ని విషయాలని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అదేంటంటే, కొన్ని విషయాల్ని అర్థం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు ఇది నాకెందుకు వచ్చిందిరా బాబు అనుకోకుండా, పరీక్ష లేకుంటే ప్రగతే లేదు. మనం ఇంటర్ పాస్ అయిన తర్వాతనే కదంటే డిగ్రీకి వెళ్ళడం, ఇంజనీర్ ఏం చేయాలన్నా. కాబట్టి ఎప్పుడు ఆ పాయింట్ మనం అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే మనకి దుఃఖం అనిపించదు. దీన్ని ఎదుర్కొనే మనోధైర్యం కలుగుతుందన్నమాట. తర్వాత ప్రతి వ్యక్తి గట్టిగా ఒక విషయాన్ని నమ్మాలండి. అది మనం ఆనంద స్వరూపలము అన్న విషయము మన ఇప్పుడు మీరు పవర్ పాయింట్లో క్లియర్గా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుని ఉంటారండి. ఈ బీజాన్ని మనం ఎంత స్ట్రాంగ్గా సబ్ కాన్షియస్ మైండ్ పంపించాలంటే, భగవంతుడు మన వేదాలు అన్నీ ఘోషిస్తున్నట్టు మనం ఆనంద స్వరూపులం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోనికుండా ఏవేవి ఆలోచనలు, సంస్కారాలు, బీజాలు అయితే ఉన్నాయో నెమ్మదిగా ఈ సుషుమ్న క్రియాయోగం అనే ప్రక్రియ ద్వారా ఆ దోషాలను తొలగించుకొని మనము మన నిజతత్వాన్ని చక్కగా తెలుసుకోగలుగుతామండి. ఇప్పుడు మనం అందరం సుషుమ్న క్రియాయోగం అనే ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలి అన్న విషయాన్ని మొట్టమొదట తెలుసుకుంటామండి. ఈ క్రియ యోగం వచ్చి 4 ధ్యాన ప్రక్రియల యొక్క కలయిక. మామూలుగా మనకు అందరికీ తెలుసు, ఒక ధ్యానాన్ని మనం చేస్తేనే ఎంత శక్తి పొందుతాం. ఇంకా 4 ధ్యాన ప్రక్రియల కలయిక అన్నప్పుడు ఎంతటి అద్భుతమైన శక్తి ప్రకంపనలు మనలో కలుగుతాయి.
మొట్టమొదటిది యోగ ముద్ర. సుషుమ్న క్రియాయోగంలో యోగ ముద్రకి చాలా ముఖ్యత్వాన్ని ఇచ్చారనమాట బాబాజీ గారు, భోగసిద్ధర్ గారు. ఎందుకంటే మన శరీరంలో ఉండే 72,000 నాడులకి విశ్వశక్తి తరంగాలు ఎక్కువ, అంటే తక్కువ టైంలో ఎక్కువ శక్తి ప్రకంపనలు కలగాలంటే ఈ యోగ ముద్ర ద్వారానే కలుగుతుంది. మనము చేతులను యోగ ముద్రలో ఉంచుకున్నప్పుడు వాలంటీర్స్ యోగ ముద్ర గురించి ఒకటి చూపెట్టండి. చేతులను యోగ ముద్రలో ఉంచుకున్నప్పుడు, అంటే బొటన వేళ్ళు 2 యోగ ముద్రలో ఉంచుకున్నప్పుడు మనలో ఉండే ఏకైక దైవ నాడి అయిన సుషుమ్న నాడికి ఎక్కువ శక్తి ప్రకంపనలు కలుగుతాయండి. అలాగే చూపుడు వేళ్ళు 2 దగ్గరకు ఉంచుకున్నప్పుడు వచ్చి మనలో ఉండే ఇడా పింగళ నాడులకు, అదేవిధంగా మిగతా 3 వేళ్ళు ఇంటర్లాక్ చేసినప్పుడు మిగతా నాడులకు అన్నింటికి శక్తి ప్రకంపనలు ఎక్కువ కలుగుతాయన్నమాట. ఈ యోగ ముద్ర యొక్క విశిష్టత ఇంకేంటంటే, మనము ఎంత విశ్వశక్తినైతే ధ్యానంలో పైనుంచి గ్రహిస్తామో అంత విశ్వశక్తి మన నాభి స్థానంలో, మణిపూరక చక్ర స్థానంలో ఒక శ్రీచక్రంలా ఫామ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు శ్రీచక్రం గురించి. ఈ ముద్రని మనము ధ్యానం చేసిన 49 నిమిషాలు చక్కగా ఈ ముద్రలోనే ఉండాలి. మధ్యలో ముద్రను విడతీయకూడదండి. ఈ ముద్ర మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలంటే అలా కాదు. మీరు ట్రావెలింగ్లో ఉన్నా, ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నా, మీరు టీవీ చూస్తున్నా, మీ చేతులు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఈ ముద్రలో మీ చేతులను ఉంచుకున్నప్పుడు మీ చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది. శక్తి అస్సలు వృధా కాదు. కాబట్టి యోగ ముద్ర అన్నది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. క్రియలో 2వ క్రియ వచ్చి ఓంకారం. ఓంకారాన్ని మనము మామూలుగా చెప్పేటప్పుడు కొందరు ఓం ఓం అనే చెప్తూ ఉంటారు. ఈ సుషుమ్న క్రియాయోగంలో ఓంకారాన్ని, అంటే అకారము ఒక ఎంతైతే ఉకారము అందులో కలిసిపోతుంది, మకారము 2 చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అకార ఉకార మకార అనే ఒక కలయికే ఓంకారము. మన అందరికీ తెలుసు, ఏ మంత్రమైనా ఓంకారం లేనిదే ఆ మంత్రానికి పూర్ణత్వం రాదు, అంత శక్తి ప్రకంపనలు కూడా కలగవన్నమాట. కాబట్టి ఓంకారాన్నే మహామంత్రము, ప్రణవనాదము అని చాలామంది ప్రణవోపాసన కూడా చేస్తూ ఉంటారు. ఈ సుషుమ్న క్రియాయోగంలో మనము ఓంకారాన్ని 21 సార్లు ఉచ్చరిస్తామన్నమాట. ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు మనము ఆ ఓంకారాన్ని వింటూ ఉచ్చరిస్తాం. అంతేకాకుండా ఓంకారాన్ని నాభిస్థానం నుంచి ఉచ్చరిస్తాం. మినిమం 21 టైమ్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ కూడా
ఓంకారాన్ని ఉచ్చారణ చేయవచ్చు. ఒక 2 సార్లు ఓంకారాన్ని ఎలా అభ్యాసం చెయ్యాలి అని మనందరం, కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అభ్యాసం చేద్దామండి. నాభి స్థానం నుంచి ఓ ఇలా అభ్యాసం చేసినప్పుడు మీకు ఏమనిపించింది, మీరు గమనించారా? మీకు శరీరం అంతా వైబ్రేట్ అయినట్టు, స్పెషలీ తల భాగంలో ఎక్కువ ప్రకంపనలు కలిగినట్టు ఎవరికైనా అనిపించిందా అండి? కాబట్టి ఓంకారాన్ని మనము దీర్ఘంగా నాభిస్థానం నుంచి ఉచ్చరించినప్పుడు మనకి అనేకమైన లాభాలు కూడా కలుగుతాయన్నమాట. మెదడులో ఉండే సైలెంట్ ఏరియాస్ కూడా ఓపెన్ అప్ అవుతాయి. పిల్లల్లో పెద్దవాళ్ళలో అందరికీ లాంగ్ టర్మ్ మెమరీ. ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది అల్జీమర్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళతో ప్రతిరోజు పొద్దున ఒక 5 నిమిషాల పాటు ఓంకారాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు చేసి చూడండి. ఒక నెలలో మీకే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తుంది. అంతేకాకుండా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్తో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా సుఖ ప్రసవం జరగడానికి ఓంకారాలు ఎంతో తోడ్పడతాయన్నమాట. ఇందులో 3వ క్రియ వచ్చి భావముతో దీర్ఘ శ్వాసలు. మామూలుగా మన శ్వాస పైనే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పై శ్వాసల వల్ల మనకి కావలసినంత ప్రాణశక్తి అందటం లేదు. అందువల్లనే ఇప్పుడు మనము కని విని ఎరుగనన్ని జబ్బులు పుట్టుకొస్తున్నాయి, అవునా? మనము దీర్ఘంగా నాభి స్థానం నుంచి నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి వదిలిపెట్టినప్పుడు ఎంతో ప్రాణశక్తి మనము పొందగలం అన్నమాట. ఈ క్రియాయోగంలో దీర్ఘ శ్వాసల్ని మన పరమ గురువులు భావముతో చేయమని మనల్ని ఆదేశించారు. అంటే భావంతో ఎలాగంటే, మనము శ్వాసని లోపలికి తీసుకున్నప్పుడు మన భావం ఎలా ఉండాలంటే, నేను చక్కటి ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఆనందాన్ని తీసుకుంటున్నాను, శక్తిని తీసుకుంటున్నాను. ఏ పాజిటివ్ క్వాలిటీస్ మనకు కావాలి అని అనుకుంటున్నామో వాటిని అన్నింటినీ మీరు లోపలికి తీసుకున్నట్లు భావన చేయాలి. అలాగే నిశ్వాస చేస్తున్నప్పుడు ఏ నచ్చని క్వాలిటీస్ మీకు ఉన్నాయో, కోపం కానివ్వండి, సోమరితనం కానివ్వండి, ఏదైనా అది నిశ్వాస ద్వారా బయటికి వదిలిపెట్టడం.
భావ శ్వాసలు చేసినప్పుడు మన మనోభావాల్లో మంచిగా మారడానికి, ఒక స్థిరత్వం రావడానికి కూడా ఎంతో తోడ్పడుతుందన్నమాట. ఈ భావంతో చేసే దీర్ఘ శ్వాసలో సుషుమ్న క్రియాయోగంలో మనము 14 సార్లు, మినిమం 14 సార్లు, మ్యాక్సిమం 5 నిమిషాల పాటు చేయొచ్చండి. చివరగా చేసే క్రియ ఏంటంటే భ్రూమధ్య స్థానంలో, అంటే బొట్టు స్థానంలో మన ఎరుకను ఉంచడం, గమనించడం. ఇప్పుడు గమనించడము అన్నప్పుడు వచ్చి చాలామంది మొట్టమొదట వచ్చిన వాళ్ళు మనకి మహావతార్ బాబాజీ గారి ఫోటోలో ఉన్నట్టు కళ్ళను పైకి పైన దృష్టి పెట్టాలేమో అనుకుంటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. కొద్దిగా మనము కొద్దిగా తల పైకెత్తి మన దృష్టిని భ్రూమధ్య స్థానంలో నిలపడం. అలా అన్నప్పుడు మన దృష్టి, మనం తల ఇలా కొద్దిగా ఉంచుకొని దృష్టి ఇక్కడ నిలపాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మెడ కొద్దిగా పైకి తీసుకొని మన గమనికని, మన అవేర్నెస్ని, మన కాన్సన్ట్రేషన్ ఏదన్నా అనుకోండి, దృష్టి మిగతాంతా మనం మర్చిపోవాలి. ఈ నిమిషంలో మనము ఈ దీక్షా కార్యక్రమంలో ఆత్మతో అనుసంధానం అవుతున్నాము. అంటే మన నిజ తత్వంతో మనము అనుసంధానం అవుతున్నాం. కాబట్టి ఇంకా ఏ విషయాలు మనకొద్దు. ఈ నిమిషంలో మనం చక్కగా ధ్యానంలో లయం అవ్వాలంటే మన మనోభావం నేను ఒక ఆత్మను అన్నట్టు ఉండాలి. నేను ఒక ఆత్మను అనుకున్నప్పుడు మనకి ఏ విధమైన ఆలోచనలు రావు. చక్కగా మనము ధ్యాన స్థితిలో లయమవుతాము. మనము క్రియ చేయమన్నప్పుడు అందరూ మొట్టమొదట అడిగేది ఏంటంటే, నేను కళ్ళు మూసుకుంటున్నాను, దృష్టి నిలపాలనుకుంటే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి. మనము ఆత్మ అనుకున్నప్పుడు అస్సలు ఆలోచనలు రావు. ఏమండి, ఈ క్రియ మనము 49 నిమిషాల పాటు చేద్దాం. ఎందుకు 49 నిమిషాలు అంటే, ఇప్పుడు చూడండి, ఓంకారాలు మినిమం 21 సార్లు, అలాగే దీర్ఘ శ్వాసలు 14 సార్లు, అలాగే ఈ క్రియ మొత్తము 49 నిమిషాలు. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రాన్ని బేస్ చేసుకునే ఈ సుషుమ్న క్రియాయోగం పరమ గురువులు డిజైన్ చేశారండి. ఇలా మనం చేసినప్పుడు న్యాచురల్గానే మనలో ఆలోచన రహిత స్థితి, నిశ్చల స్థితి సిద్ధిస్తుంది అన్నమాట. ఈ క్రియతో పాటు ప్రతిరోజు ఆత్మ పరిశీలన, ఇంట్రాస్పెక్షన్ అన్నది కంపల్సరీగా మనం చేయాల్సి ఉంటుందండి. ప్రతిరోజు 10 నిమిషాలతో మొదలు పెడితే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనం ప్రతి పని చేసేటప్పుడు ఇది మంచా కాదా, ఇది ధర్మబద్ధమా, ఈ పని నేను చేయొచ్చా, మినిట్ టు మినిట్ ఇంట్రాస్పెక్షన్ డెవలప్ అయిపోతుంది. యూనివర్సల్ రూల్ ఏంటంటే, ఈ ప్రపంచానికి మనం ఏదైతే ఇస్తామో
అది మనం తప్పక పొందుతాం. ఈ బేసిక్ రూల్ మనకు అర్థమైనప్పుడు ఎవరికన్నా ఒక చిన్న హాని అన్న మనం తలపెడతామా? మనం ఏది చేస్తామో మనం అనుకుంటాం, కొందరికి మనం సహాయం చేసినప్పుడు అబ్బా నేను సహాయం చేసేసానని. అలా కాదు, ఏదైతే మనం చేసుకుంటున్నామో అది తిరిగి మనమే పొందుతాం. మనము ధర్మబద్ధమైన మన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ధర్మబద్ధంగా మనం బ్రతికేటప్పుడు మనలో ఒక ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది. అవునా? ధర్మబద్ధంగా జీవించే మన చేతుల్లోనే కదా ఉందండి. అది బాహ్య పరిస్థితుల పైన ఉందా? మనం అనుకుంటే ఎంతో ధర్మబద్ధంగా జీవించగలం. మన కుటుంబం పట్ల మన ధర్మము, తల్లిదండ్రుల పట్ల ధర్మము, అత్తమామల పట్ల ధర్మము, తోటి వారి పట్ల, ఈ సొసైటీ పట్ల, మన దేశం పట్ల మన ధర్మము, ఇవన్నీ చక్కగా నిర్వర్తించినప్పుడు మనలో ఒక ఆనందము, ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగము, ఈ భావాలన్నీ అండి పొంగి పోరుతాయి. కాబట్టి ఏ మంచి పనికైనా మనం ముందడుగు వెయ్యాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు బోధించింది ఇదే కదండి. ఇదే కదా మనకు మన సనాతన ధర్మం బోధించింది. మనం ఒక భారతీయుడిగా ఇది పాటించాలా వద్దా? పాటించాలి. ఇప్పుడు మొట్టమొదట మనం అందరము ఈ సుషుమ్నా క్రియాయోగాన్ని 49 నిమిషాల పాటు అభ్యాసం చేద్దామండి. ఏమండి? నాతో పాటు ఓంకారాలు 25 సార్లు చెప్తారు. అందరం నిటారుగా కూర్చుందాం. కృష్ణ భగవాన్ చెప్పినట్టు సమం కాయం శిరోగ్రీవం. ఎప్పుడు మనము ధ్యానానికి కూర్చున్నా నిటారుగా, వీలైనంత నిటారుగా కూర్చోవాలి. చేతులను యోగ ముద్రలో ఉంచుకోవాలి. నాతో పాటు 21 సార్లు ఓంకారాలు చెప్తారు, 14 సార్లు దీర్ఘ శ్వాసలు, తర్వాత మామూలు శ్వాసకు వచ్చేసి మీ గమనికను
చేయండి. నెమ్మదిగా చేతులను కళ్ళ మీద ఉంచుకొని ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. పూర్తిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రావడానికి 1 నిమిషం పాటు మనమందరం చెప్పలేము. మనకి సమయం తక్కువగా ఉన్న కారణంగా 28 నిమిషాలు మాత్రమే ఈ దీక్షా కార్యక్రమం మనం చేసుకున్నామండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఈ క్రియ ఎలా చేయాలో పూర్తిగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నానండి. ఈ క్రియను మనము ఏ సమయంలో చేయాలంటే వీలైనంత బ్రహ్మముహూర్తం, అలా వీలు కాలేదనుకోండి సాయం సంధ్యా సమయంలో, అంటే తెల్లవారుజామున 3 నుంచి 6 లోపు, అలాగే సాయంత్రం 5 నుంచి 7 లోపు. ఆ సమయంలో మన శరీరము ధ్యానం చేయడానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. అలా మీకు వీలు కాలేదు పక్షంలో మీకు ఏ సమయం వీలుగా ఉంటుందో ఆ సమయంలో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్వన్మూర్తులైన అతిథులకి సత్కారం. దిగంతాల వరకు ఆ పేరు చిరస్థాయిగా నిలవాలని, గెలవాలని ఆ శాంతమూర్తి ఒక యశో కీర్తికి జన్మనిచ్చారు. జీవన పరమార్థాన్ని అందించే ఘన విజయాలను సాధించమని ఆ తల్లి ఆశీర్వదించారు. ఆ మాతృమూర్తి ఆశీర్వాదమే వరంగా భావించి ఘన విజయాలను సాధించి మానవాళికి సూక్ష్మ మృత్యు పాశాల నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ అందించిన ఘనులు తెలుగు గడ్డ వరప్రసాదితులు, భారత పతాక యశో ప్రతీక పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు. భారతదేశ అమృతోత్సవాల నేపథ్యంలో వైద్య, వాణిజ్య, వ్యాపార, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ప్రభావవంతమైన కీర్తిని సాధించిన శ్రీ కెఐ వరప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య పలుకుతున్నాం. దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ తరఫున సాదర స్వాగతం పలుకుతూ వారిని ఈరోజు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్గా గుర్తిస్తోంది దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్. మరొక్కసారి మీ జయ జయధ్వానాలు వినిపించండి. డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు పద్మభూషణ్ బిరుదాంకితులు. వారికి కాశీ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్షను ముఖ్యంగా అమ్మగారు ఎనర్జైజ్ చేసి అందిస్తున్నారండి. అలాగే వారికి ప్రత్యేకమైన సత్కారాన్ని ఈ సేవా కమిషనర్ తెలంగాణ శ్రీ జీటీ వెంకటేశ్వరరావు గారు అందజేస్తారు. డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారు is truly the pride of our country. వారి పలుకులు కూడా తేనెల ఊటల లాగా
ఉంటాయి. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మకు నమస్కారం. మీ అందరికీ కూడా నమస్కారం. ద్వితీయ ప్రపంచ యుద్ధం అయిపోయింది. దాని తాలూకు గాయాలు ఇంకా మానలేదు. మళ్ళీ రష్యా, ఉక్రెయిన్, ఇవి కనిపించే యుద్ధం. కనిపించని యుద్ధాలు చాలా ఉన్నాయి. నా ఉద్దేశంలో ప్రతి దేశంలో అంతర్గతంగా ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నాయి, ప్రతి జిల్లాలో అంతర్గతంగా ఉన్నాయి, ప్రతి ఇంట్లో అల్లకల్లోలుగా ఉన్నాయి, ప్రతి మనసులో కూడా అల్లకల్లోలు ఉంది. మరి ప్రశాంతతకి తావెక్కడ? ఆ ప్రశాంతత లేనటువంటి జీవితాలు, జీవనాలు, వాటికి అర్థం లేదు, పరమార్థం లేదు. ఇలాంటి పరిస్థితులు మానవాళికి సంక్రమిస్తాయని ఏనాడో మన మహర్షులు, ద్రష్టలు ఊహించే దాని పరిష్కార మార్గంగా ధ్యానాన్ని సూచించారు. ప్రశాంతత అన్నది ప్రథమంగా మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మికత. అది తొలి మెట్టు. ప్రశాంతత మనసుకి నవనీతం లాంటి ఒక పూత, ఆత్మకి అది ఔషధం. ఎవరు ఎన్ని సాధించినా, ఏ విజయాలు సాధించినా, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మీటర్లో, వాళ్ళ స్కేల్లో ఆర్థికాభివృద్ధి సాధించిన అల్లకల్లోన మనసుతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. వాటి తాలూకు పరిణామాలు ఎవరైతే మనస్సు సరిగా పెట్టుకోరో, అల్లకల్లోనూ ఉంటారో, వాళ్ళ జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి. పరిసరాలతో కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఉండనివ్వరు. వాళ్ళకి వాళ్ళే సఫర్ కావడం కాకుండా పౌర సమాజంలో వాళ్ళ తాలూకు, వాళ్ళ అల్లకల్లోల మనస్థితి ఇతరులను ఇబ్బంది పెట్టి సమాజంలో సౌభ్రాతృత్వం పోతుంది, సుహృద్భావ వాతావరణం పోతుంది, మనిషి ద్వేషిస్తాడు. అనేక జీవరాశుల్లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఒక జంతువు ఇంకో జంతువుని ద్వేషించదు. మేకను చూస్తే మేక ఆదరదు, పులిని చూస్తే పులి బెదరదు. కానీ అదేం ఎంతో కానీ మనిషికి పడదని కవి రాస్తారు. అది నిజం. ఒక మనిషిలోనే ఈ రకమైనటువంటి ఈ నెగటివిజం, సాటి మనిషిని చూసుకోలేనటువంటి ఈ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే దీనికి ప్రధాన కారణం ముందుగా డాక్టర్ మంజుశ్రీ గారు చెప్తారు. వారు తన ఉపన్యాసంలో చెప్పారు, మైండ్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఎవరీ. దేవుడు మనిషికి మనసునిచ్చింది ఆహ్లాదంగా ఉండమని. కానీ అదే మనస్సుని తద్విరుద్ధంగా వాడుకొని తన అల్లకలకు లోనవుతూ కలడో లేడు అని చెప్పి ఆయన సందేహం వ్యక్తం చేశారు. కానీ దైవీ గుణాలు మాత్రం ఉన్నాయి. దేవుడు ఉన్నా లేకపోయినా దైవీ గుణాలంటే సహనం, ఓర్పు, క్షమ, పక్కవాడిని చూసి ఈర్ష్య పట్టుకుని ఉండడం, సహాయం చేయగల శక్తి ఉంటే సహాయం చేయడం, ఇవే దైవీ గుణాలు. ఇవన్నీ ఉన్నప్పుడు వాడే దేవుడు. వీటి కోసంగా మనసుని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తవృత్తి నిరోధకమైన యోగం అంటారు. ఆ యోగంలో భాగమే ధ్యానం. ఆ ధ్యానాన్ని అనేక రూపాల్లో అనేక మంది మహర్షులు, ద్రష్టలు, యోగ పురుషులు, ఇలాంటి అమ్మవార్లు మనకు మానవాళికి సహాయం చేయడానికి, మనకున్నటువంటి ఈ అస్థిర మనస్తత్వాన్ని నియంత్రించడానికి అనేక మార్గాలు సూచించారు. ఇప్పుడు ఈ క్రియాయోగం, సుషుమ్న 4 రకాల ధ్యానాలని సమ్మిళితం చేసి వాటి నుంచి నవనీతులాగా తేలిలాగా తీసి అందిస్తున్నారు. దీన్ని పాటించడం అవసరం. దీని ద్వారానే మన పౌర సమాజంలో శాంతి భద్రతలు, సౌహార్ద్రం, ఒకరిని చూసి ఒకరు ప్రేమించుకోగలిగినటువంటి పరిస్థితి ఏర్పడతాయి, లేదా ద్వేషం ఏర్పడుతుంది.
ఏ సమాజమైనా ఉన్నతంగా ఉంది అంటే ఆ పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి, సంప్రదాయం, ఆచారం అన్నిటికన్నా మించి సౌహార్ద మనస్తత్వం. అది కావాలి అంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్న మనసులోకి భగవంతుడిని వాడు ఉంటే కనిపిస్తాడు. మీకు తెలుసు, నిశ్చలంగా ఉన్న ఒక సరస్సులో చందమామ బింబం స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిపాటి అలలు కనుక వస్తే, ఒక చిన్న రాయి బిడ్డ వేసినా లేకపోతే గాలికైనా కొంచెం అలలు వస్తే ఆ చందమామ బింబం మనకు స్పష్టంగా కనిపించదు. మనసు కూడా నిశ్చలంగా ఉంచుకోగలిగితే భగవత్ సాక్షాత్కారం కావచ్చు. లేదా మనం అందరికీ వీలైనటువంటి పదం వాడదాం, ఆత్మ సాక్షాత్కారం ఉంటాం. నా దృష్టిలో ఆత్మ శరీరం లేదు కాబట్టి సాక్షాత్కారం కన్నా ఆత్మానుభూతి అనుకోవడం సరైన పదమేమో. అమ్మవారు నన్ను దిద్దాలి తప్పుగా మాట్లాడితే. ఆత్మ సాక్షాత్కారం కన్నా ఆత్మానుభూతి మనకు కలుగుతుందని నాకు ఎట్టి నమ్మకం. ఈ ధ్యానాన్ని మీరు ఉపాసించి మనసులో ప్రశాంతతను పొంది మనం చల్లగా ఉండాలి, మన చుట్టూ ఉన్న ప్రపంచం చల్లగా ఉండాలి. మనకు ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ దేశంలో, ఏ మతంలో, ఏ పురాణంలో, వాళ్ళ వాంగ్మయంలో లేనటువంటి ఏకైక సూక్తి మనం చెప్పింది మన వేదంలో లోకా సంస్థ సుఖినో భవంతు. ఎవరు చెప్పలేదు ఈ మాట. కేవలం ఈ సంస్కృతి, ఈ దేశంలోనే ఆ మాట పుట్టింది. ప్రపంచం అంతా వాళ్ళంతా ఇది గ్లోబల్ విలేజ్ అన్నారు. మనం వసుదైక కుటుంబం ఉన్నాం. వాళ్ళు ప్రపంచాన్ని ఒక విలేజ్గా భావిస్తే వెస్టర్న్ సొసైటీ, మనం సర్వప్రపంచం అంతా మన కుటుంబం చెప్పి అనుకున్నాం. ఇంత విశాలమైనటువంటి ఆర్ష సంప్రదాయం, సనాతన ధర్మం మనకు. దాని నుంచి మనం పక్కకు తొలగిపోకుండా మనదైన సనాతన ధర్మాన్ని పాటిస్తూ, మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మన మాతృభాషని, మాతృదేశాన్ని, మాతృమూర్తులని సంభావించుకుంటే, మనకున్నటువంటి ఆశ సంప్రదాయాలు వచ్చిన జ్ఞానాన్ని మనం పునరుద్ధరించుకుంటే సభ్య సమాజంలో శాంతి భద్రత ఉంటాయి. మళ్ళీ తిరిగి భారతదేశం గురుస్థానంలో నిలబడుతుందన్న ప్రగాఢ విశ్వాసం నాకు ఈరోజు అమ్మవారి ద్వారా జరిగినటువంటి చిన్న సత్కారానికి శతదా సహృదా వారి పాదపద్మాలను నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. శ్రీ మురళీ మోహన్ గారు ఎన్నో దశాబ్దాల సినీ, వాణిజ్య రంగాల అనుభవంతో, విశేష ప్రతిభను పొంది, ఆధ్యాత్మిక సేవానురక్తితో, భగవద్ బలంతో అజేయంగా ఈనాటికి ముందుకు సాగిపోతున్న శ్రీ మురళీ మోహన్ గారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా, సగౌరవంగా స్వాగతిస్తున్నాం. ఆధ్యాత్మిక తత్వవిధులు, ఆకస్మిక జీవన పథకాములు శ్రీ మురళీ మోహన్ గారు. వారు అయ్యప్ప స్వామి భక్తులు. వారికి అమ్మగారి ద్వారా సత్కారం. పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు కాశీ నుంచి తెప్పించినటువంటి, ఎనర్జైజ్ చేసినటువంటి రుద్రాక్షను ప్రదానం చేస్తున్నారు. శ్రీ జేటీ రావు గారు, శ్రీ జీటీ వెంకటేశ్వరరావు గారు, ఈ సేవా కమిషనర్, అలాగే ఫౌండేషన్ తరఫున శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వీరిరువురు వారికి సత్కారాన్ని అందజేస్తున్నారు. మాన్యులు శ్రీ మురళీ మోహన్ గారిని ఈ సభకు రావడం ఇదే తొలిసారి కాబట్టి వారి అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకి నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఒక ప్రేక్షకుడిగా వీక్షించడానికి వచ్చాను తప్ప నేను మాట్లాడాలని రాలేదు. ఇక్కడికి అమ్మగారిని చూడాలని, వారి పలుకులు వినాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న మీరందరూ కూడా ఆమె శిక్షణలో ఎంతో కాలంగా మీరు
ఈ యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నేను ఎల్కేజీ విద్యార్థిని. కేవలం నెల రోజుల క్రితమే ఈ యోగా నేర్చుకోవటం ప్రారంభించాను. చాలాసార్లు చేయాలని ప్రయత్నం చేశాను, కానీ నాకు కుదరదు. మనస్ఫూర్తిగా నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. చాలాసార్లు నా ప్రయత్నంలో మౌనం వహించి ఏ ఆలోచనలు లేకుండా శ్వాస పీలుస్తూ శ్వాసాన్ని గమనించండి అని చెప్పారు. కళ్ళు మూసుకున్న ఏవో ఆలోచనలు, దాని మూలంగా నేను చేయలేకపోయాను. ఇది ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేసేది. అందుకని నాకు తెలిసిన వాకింగు, జాగింగు, స్విమ్మింగు ఇలాంటి కార్యక్రమాలే చేశాను తప్ప ఈ కార్యక్రమాలు చేయలేదు. మా అమ్మాయి అమెరికాలో ఉంది. తను గత 30 సంవత్సరాలుగా ఒక గురువుల ఆదేశం పొంది ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకి నిద్ర లేచి 1 గంట సేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. చాలాసార్లు నాకు చెప్పింది. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాన్నగారు మీరు అమ్మ కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సరేనమ్మా, నువ్వు నేర్పు ఎలా చేయాలో నాకు తెలియట్లేదు అని అంటే ఆఖరిలో తిరిగి వచ్చేటప్పుడు 15 రోజులు రోజు నన్ను ఆవిడ్ని కూర్చోబెట్టి తను నేర్పింది కొంత వరకు. నేర్పినప్పుడు ఒకటే చెప్పింది, వెళ్ళిన తర్వాత ఇండియా వెళ్ళిన తర్వాత మంచి గురువుని ఎవరినన్నా చూసుకోండి. ఆ గురువు సంరక్షణలో వారి చెప్పే దాని విధానాన్ని చూసి నేర్చుకొని చేయండి తప్ప ఏదో నేను చెప్పిన 4 ముక్కలు మీరు వంట పెట్టుకుని అదే దీక్ష, అదే యోగా అనుకుని మాత్రం అనుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న సురేంద్ర కుమార్ గారైన ఒక గురువు గారిని ఎంపిక చేసుకున్నాం. గత నెల రోజులుగా ప్రతిరోజు ప్రతి ఆల్టర్నేట్ డే ఆయన వస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఈ ఫంక్షన్ కలపమని నన్ను అడగగానే నేను అమ్మగారి గురించి నాకు పెద్దగా తెలియదండి అన్నప్పుడు వారు నాకు వాళ్ళ అమ్మగారి ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. వాళ్ళు కూర్చొని ప్రత్యేకంగా 1 గంట సేపు ఆ ఇంటర్వ్యూ అంతా చూసేప్పటికి మొదటి నుంచి చివరి దాకా అమ్మగారు దీని మీద ఎంత కృషి చేశారో, ఎంత నిర్మలత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో, దేశ విదేశాల్లో ఎన్ని వేల మంది, లక్షల మంది శిష్యులు ఉన్నారో చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఇలాంటి శుభదినంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చి అమ్మగారి ఆశీస్సులు తీసుకోవటం, అలాగే నిష్ణాతులైన ఇంతమంది మిమ్మల్ని అందరినీ కూడా సందర్శించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతిరోజు ఈ కార్యక్రమం తెల్లవారుజాము లేచి చేయటానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తూ అమ్మగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. శాంతకుమారి గారు ఐఏఎస్, స్వీయ ప్రతిభా ప్రభాభాసులు, సమాజం కోసం అలాగే అరణ్యాల పరిరక్షణకు అహరహం కృషి చేస్తూ ఎలాంటి బృహత్తర బాధ్యతనైనా మహత్తర కార్యక్రమాలైనా ఎంతో సమర్థవంతంగా నిర్వహించగల శాంతకుమారి గారు ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నా. మీ అందరి కరతాళ ధ్వనులు వినిపించండి. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక సత్కారం అమ్మగారి చేతుల మీదుగా. మరొక్కసారి మీ చప్పట్లు వినిపించండి. అమ్మగారికి, సభాసదులకి అందరికీ నా నమస్కారాలు. అనుకోకుండా వచ్చిన అవకాశం వెంకటేశ్వరరావు గారు వారి శ్రీమతి గారు వచ్చి అడిగినప్పుడు నేను చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రార్థనా స్థలాలకు వెళ్ళటం, సద్గురువులను సందర్శించటం
వారి ఆశీస్సులు, వారి ప్రవచనాలు వినటం నా జీవితంలో ఒక భాగం. ఇది ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు, అలవాటుగా అది అట్లా వచ్చేసింది. అయితే ఉద్యోగంలో ఎన్ని సంక్లిష్టమైన సవాళ్ళతో కూడుకున్న సన్నివేశాల్లో కూడా ఒక ఆత్మనిర్భయంతో నిలబడగలిగామంటే ఈ భగవంతుడి మీద ఉన్న నమ్మకం, ప్రేమ అవి ప్రసాదించిన ఒక శక్తి ద్వారానే అని నేను నమ్ముతున్నాను. ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఒక రెస్టారెంట్ కానివ్వండి, రోడ్డు మీద కానివ్వండి, షాపింగ్ మాల్లో కానివ్వండి, ఎక్కడైనా చూడండి ప్రతి వాళ్ళు కూడా బిజీ. దేంతో? టీవీ చూడాలి, మొబైల్ చూడాలి. ఈ మధ్య అంటే గత ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మాకు మీటింగ్స్లో జరుగుతుంటే కూడా, లేదా మీటింగ్లో బ్రేక్ అయితే కూడా ఎవరు చూసినా మొబైల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈవెన్ బయటకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు భోజనం తినిపించడానికి పేరెంట్స్ మొబైల్ ఫోన్లో ఏదో ఒకటి ప్లే చేసి చూపిస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు, ఏం తింటున్నారో తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇది ఈజీ, ఇది పెడితేనే, ఈ ప్రోగ్రామ్ పెడితేనో, లేదా ఈ కామిక్ పెడతానో, ఈ ఇష్యూ పెడితేనో ఈ పిల్లవాడు, ఈ పిల్ల భోజనం చేస్తుందని చెప్తున్నారు. ఇది ఈజీ, దీనివల్ల త్వరగా పని అయిపోతుందని చెప్పి. అది ఇంత కంటెంట్ మనని ఓవర్వెల్మింగ్గా సరౌండ్ చేస్తుంటే, ఇంత ఎంటర్టైన్మెంట్లో మనం మునిగిపోతుంటే మనం సంతోషంగా ఉన్నామా అంటే మనం సరైన సమాధానం చెప్పలేము. సో దేనికి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది ఒక వివరం లేకుండా, ఒక గోల్ లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా ఇది ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. ఒక ఉప్పెనలాగా ఈ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనని కమ్మేస్తున్నాయి. ఒక నిమిషం సావధానంగా నిలబడటం, ఆలోచన చేయటం, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల మనకి సంతోషం ఉందా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషంగా ఉందా అన్న ఆలోచన లేకుండా దీనిలో మనం కొట్టుకుపోతున్నాం. సో ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే వీటిలో ఎలా నిలవాలి? అమ్మ కాబట్టి అందరికీ వారి ప్రేమ పంచారు ఈరోజు. సో అనుకోకుండా ఈ సెషన్లో భాగస్వాములు కావడం, ఈ సాయంత్రం ఇంత చక్కగా గడపడం, నేను అనుకుంటున్న నేను పూర్వజన్మలో చేసుకున్న ఒక పుణ్యం వల్ల నిజంగా ఉండొచ్చు. అయితే ఇటువంటి కార్యక్రమాలకి మనం కేవలం హాజరవడమే కాదు, మన కొలీగ్స్కి, మన ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పటం, ముఖ్యంగా మన తర్వాత జనరేషన్ మన పిల్లలకి ఈ సంస్కారాన్ని అలవాటు చేసి జీవితాన్ని నిలబడి ఎట్లా ఆస్వాదించాలి, ఈ పరుగు పందెంలో ఎట్లా మనం మునిగిపోయి కాలం అంతా కూడా వేస్ట్ చేసుకోకుండా ఎట్లా మనం నిలబడి ఒక సంతోషంతో ప్రతి నిమిషం గడపాలి అన్నది వారు మనకి ఈరోజు వేసిన బీజం ద్వారా మనం కూడా 10 మందికి పంచగలిగితే మన ఎగ్జిస్టెన్స్ కూడా ఒక గొప్ప మీనింగ్, ఒక యూటిలిటీ అనేది ఏర్పడుతుందని నేను ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి ఆశీర్వచనం మాకు ప్రసాదించినందుకు అమ్మగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ తరపున అమ్మగారి దీక్షా కార్యక్రమానికి విచ్చిన గౌరవనీయులైన పెద్దలకు, అతిథులకు, మీడియా వారికి, మీకందరికీ మా అభినందనలు. పరమ గురువులకు, శ్రీ 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 ఆత్మానందమయి అమ్మగారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఓం సుషుమ్న మంగళం, నిత్య శుభ మంగళం. అమ్మగారు ప్రాంగణాన్ని విడిచే ముందు దయచేసి మీరందరూ కూడా లేచి నిలబడి భక్తి ప్రపత్తులతో, భావార్ద్ర హృదయాలతో ఇంత అద్భుతమైన దీక్షను ప్రసాదించినటువంటి అమ్మగారికి